జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రతిరోజు భగవద్గీతలోని శ్లోకాలు నేర్చుకుందంలో భాగంగా 4వ అధ్యాయం జ్ఞానయోగం నుండి 6వ శ్లోకం నుండి 10వ శ్లోకం వరకు శ్లోకాలు అర్థాలు నేర్చుకుందాం. మనందరం కలిసి భగవద్గీత పఠిద్దాం అనుకునేవారు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. 4వ అధ్యాయం జ్ఞానయోగం. శ్రీకృష్ణుడు జ్ఞానయోగం గురించి అర్జునుడితో చెప్తున్న శ్లోకాల అర్థాలు. 6వ శ్లోకం. అజోపి సన్నవ్యయాత్మ భూతానామీశ్వరపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయయా. 6వ శ్లోకానికి అర్థం. నేను జన్మరహితుడను, నిత్యుడను, సమస్త ప్రాణులకు ఈశ్వరుడును అయినను నా ప్రకృతిని అధీనంలో ఉంచుకొని నా యోగ మాయచే అవతరించుచుందును. 7వ శ్లోకం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. 7వ శ్లోకానికి అర్థం. ఓ అర్జున, ధర్మమునకు హాని కలిగినప్పుడు, అధర్మము పెచ్చురేగినప్పుడు నన్ను నేను సృజించుకుందును, అనగా సాకార రూపంలో ఈ లోకమునకు అవతరించుదును. 8వ శ్లోకం. పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. 8వ శ్లోకానికి అర్థం. సత్పురుషులను పరిరక్షించుటకు, దుష్టులను శిక్షించుటకు, ధర్మమును రక్షించుటకు నేను ప్రతి యుగమందును అవతరించుచుందును. 9వ శ్లోకం. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. 9వ శ్లోకానికి అర్థం. ఓ అర్జున, నా జన్మములు కర్మములు దివ్యములు అనగా నిర్మములు, అలౌకికములు. ఈ తత్వరహస్యంను తెలుసుకొనిన వాడు తనువును చాలించిన పిమ్మట మరలా జన్మించాడు కదా, నన్నే చేరును. 10వ శ్లోకం. వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రితా బహవో జ్ఞాన తపస పూతా మద్భావమాగతః. 10వ శ్లోకానికి అర్థం. ఇది వరలో కూడా సర్వదా రాగభయ క్రోధరహితులైన వారు దృఢమైన భక్తి తాత్పర్యంలో స్థిరబుద్ధి కలిగి నన్ను ఆశ్రయించిన భక్తులు పెక్కుమంది జ్ఞాన సంపన్నులై పవిత్రులై నా స్వరూపమును పొందిదిరి అని శ్రీకృష్ణుడు జ్ఞానము గురించి అర్జునుడితో చెప్తున్న శ్లోకాలు అర్థాలు. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.